హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వంగలపూడి అనితను కొట్టిన బాలకృష్ణ అండి. తీవ్ర కోపంలో చంద్రబాబు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక విషయానికి వచ్చినట్లయితే హోంమంత్రి అనితకు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య. కారణం అదే, సీఎం వద్దకు పంచాయతీ అయితే వెళ్ళింది. ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే కొంతమంది ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ వెలుగులో చూస్తుందండి ప్రభుత్వం. మొన్న ఆ మధ్యన ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిన విషయమే అండి. ఏంటంటే రాయచోటులో పోలీసులను తమకు ఎస్కార్ట్గా రావాలంటూ హరితారెడ్డి గారు అయితే హడావిడి చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. నేరుగా మంత్రిని హెచ్చరించారు. ఈసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారండి. అలాగే సత్వర న్యాయం పేరిట అయితే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరొక ముందే ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనితపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయితే మారిందండి. హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టారు నందమూరి బాలకృష్ణ. క్యాబినెట్లో చోటు దక్కకపోయినా కూడా అంతకు మించి హోదా వెలగబెడుతున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రభుత్వంతో పాటు పార్టీలోనూ బాలకృష్ణ మాట ఇట్టే చెల్లుబాటు అవుతుంది. బావ చంద్రబాబు సీఎం కాగా అల్లుడు మంత్రి లోకేష్ గారు మంత్రి అయ్యారు. నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ టీడీపీ అండి. ఇది చాలా బాలకృష్ణ హవా చాటడానికి. అయితే హోంమంత్రి వంగలపూడి అనిత అనుచరులు బాలకృష్ణ సన్నిధులకు కెలకడంతో వివాదంగా అయితే మారిందని చెప్తున్నారు. ఏకంగా అనితకు బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చేదాకా పరిస్థితి వెళ్ళినట్టు ప్రచారం జరుగుతుందండి. ప్రస్తుతం ఇదే వైరల్గా మారిన అంశము. అన్నవరంలో వన్ అనే ప్రఖ్యాత హోటల్ ఒకటైతే ఉంది. నిత్య సందర్శకులతో అయితే బిజీగా ఉంటుంది. ఇటీవల పాకాయరావుపేటకు చెందిన టీడీపీ నేతలు ఆ హోటల్కు వెళ్ళారు. అయితే అప్పటికే సందర్శకులతో రద్దీగా ఉన్న హోటల్, కానీ టీడీపీ నేతలు కొద్దిగా మంది అక్కడే ఉండిపోవడంతో సిబ్బంది వెళ్లాలని సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారండి. యాజమాన్యం ప్రతినిధులతో సదరు దురుసుగా అయితే ప్రవర్తించారని చెప్తున్నారు. యాజమాన్యంతో అంటే హోటల్ సిబ్బందితో సిబ్బందిపై దాడి కూడా చేయడంతో వారు అమెరికాలో ఉన్న యాజమాన్యానికి అయితే సమాచారాన్ని అందించారట. ఆయన బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడని తెలిసిందండి. సో జరిగిన విషయాన్ని చెప్పడంతో వెంటనే స్పందించిన బాలకృష్ణ మంత్రి అనితకు ఫోన్ చేశారట. టీడీపీ నేతలను నియంత్రించాలని సూచించారట. అయినా ఈ గొడవ సద్దుమణగలేదని అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్ళినట్టు ఈ సమాచారం అండి. ఇది ఎంతవరకు దారితీస్తుందో మరి చూడాల్సి అయితే ఉంది.